ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దీని వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. మహాగణుడవు మహాపరిశుద్ధుడు నాయన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఒక శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నాయనము మన సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా నాయన ఈ యొక్క కాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకై మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క సత్య వాక్యమును విభజించుకొని ఉపదేశించుకొని అలాగున్న వాళ్ళేవో అని పరిశీలించడానికి సహాయాన్ని దయచేయండి. మీ యొక్క వాక్యములో ఉన్న మర్మమును మాకు బోధించి దాని ద్వారా నాయన మాలో మార్పు చెందించడానికి సహాయం దయచేయండి. నమస్తే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతారు. మా ప్రభువును యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిన మన వాక్య ధ్యాన అంశము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతుంది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద తిప్పుకొనపడి. చదవబడిన వాక్య భాగాన్ని గనక ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఏదైతే ఈ యొక్క గలతీ పత్రిక ఉందో వాళ్ళకి స్వాతంత్రం గురించి బోధిస్తా ఉన్నారు. ఏమిటి ఆ స్వాతంత్రము అని కనుక మనం చూస్తే ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలందరికీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అయితే ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని మీరి నీతిమంతులుగా కాలేకపోతూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా కాలేకపోతూ ఉన్నారని దేవుడు ఏం చేశాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృపను అనుగ్రహించాడు. ఆ యొక్క కృప ద్వారా మనం ఏమయ్యాము అంటే స్వతంత్రులమయ్యాం. అయితే స్వతంత్రులమైన మనము మరలా ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకి వెళ్ళకూడదు అని చెప్పేసి బైబిల్ బోధిస్తాం. కాబట్టి మనం అంతా ఏం చేయాలి అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా మన జీవితాలు ఉండాలి కానీ మరలా ధర్మశాస్త్రంలోనికి వెళ్ళి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి మన ప్రయత్నం అనేది చెయ్యకూడదు. ఉదాహరణకి దినాన అనేకులు కూడా ఏం చేస్తా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా క్రొత్త నిబంధన ఇచ్చినా కూడా వారందరూ కూడా మళ్ళా తిరిగి ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞలు తెచ్చుకొని దాని ప్రకారంగా మేము నీతిమంతులుగా తీర్చబడాలి. లేదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఒక్కసారి బలి అర్పణ జరిగించి నువ్వు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మళ్ళా తిరిగి అదే బలిపీఠాన్ని కట్టి లేదంటే అదే ఆ యొక్క ధర్మశాస్త్ర పద్ధతి కిందకు పోయి అనేకులను కూడా ఇలా జీవించండి అని చెప్పి బోధిస్తా ఉంది. కాబట్టి మనం వాక్య భాగాన్ని కనుక చూస్తే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నదో అది మన క్రొత్త నిబంధనకి విరుద్ధంగా ఉంది. ధర్మశాస్త్రం ప్రకారంగా నీతిమంతుడు కావు కాబట్టే కదా క్రీస్తు వారి ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసింది. మళ్ళా తిరిగి దాస్యములోనికి వెళ్తాను అంటే ధర్మశాస్త్రం క్రిందకు నేను వెళ్తాను, దాని ప్రకారంగానే నీతిమంతుడిగా వస్తాను అని చెప్పేసి అనేకులు ఉండటం కూడా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఈరోజు మన చర్చిల్లో ఉన్న బలిపీఠాలు కానీ, బలిపీఠం ఎక్కడ ఉండాలండి? ఆవరణంలో. ఆవరణంలో ఉన్న బలిపీఠాలని ఈరోజు ఎక్కడ కడుతున్నారు? చర్చిల్లో కట్టి ఇక్కడ మనము బలి ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళని భ్రమకు గురి చేస్తా ఉన్నారన్నమాట. అలాగనే యాజక వస్త్రం ఎక్కడ ఉంది? పాత నిబంధనలో. మరి పాత నిబంధనలో ఉన్న యాజక వస్త్రాన్ని తీసుకొచ్చి ఈరోజు మేము కూడా యాజకులమే, లేవీయులమే అంటే యాజక వ్యవస్థ లేని దగ్గర యాజకులుగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి పలకల మీద రాసిన ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి హృదయ విధులలో రాయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవుడు ధర్మశాస్త్రం గురించి ఏం బోధిస్తున్నాడో మనం 2 మాటలు చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయము మొదటి వచనంలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఇక్కడ ఒక మాట రాయించాడు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును, గుడారమును ఉండెను. అంటే ఇక్కడ మొదటి నిబంధనలోనైతే దేవుడు ఏం చేశాడంటే అన్ని తన స్వహస్తాలతో రాశాడంట. కాబట్టి ఈ మొదటి నిబంధనలో ఎవరో కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. అందుకని చెప్పేసి దేవుడు ఏం చేశాడు అంటే ప్రభైన యేసుక్రీస్తు వారిని పంపించి యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రానికి లోబడటానికి ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించేవాడయ్యాడు అని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మనం 11వ వచనం చూద్దాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఈరోజు బలివ్వటానికి మనకు బలిపీఠాలు లేవండి. ఒకటి హృదయం అనే బలిపీఠం మీద ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క జిప్ప ఫలాలను అర్పిస్తా ఉన్నాం. ఈరోజు బలిపీఠం కట్టి అదే యాజకుని వస్త్రం వేసుకొని మరలా పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా మనమే పాటించాలనే బోధించే బోధకులకు చెబుతున్న మాట ఏంటి అంటే మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము. క్రొత్త నిబంధన ప్రకారంగా జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి వాక్యములో మనం ఎప్పుడైతే ఎదుగుతా ఉన్నామో మనము ఆ పాత దాన్ని చూసి ఈ కొత్త దాన్ని బోధించే వరముగా ఉండాలి. కానీ ఇదే ధర్మశాస్త్రం మనంతా పాటించాలి అని చెప్పే వారంగా మనము ఉండకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రము క్రీస్తు వారి సిలువలో కొట్టివేయబడింది. కొట్టివేయబడ్డప్పుడు మరలా తీసుకొచ్చి నీకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, లేదంటే నీకు దశమ భాగాలు ఉన్నాయి, లేదంటే నాకు యాజక వస్త్రం ఉంది, మీరందరూ కూడా లేవీయులు. ఇలా బోధ అనేది క్రైస్తవ్యంలో జరగకూడదు. మొట్టమొదట మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దినాన యాజక వ్యవస్థ లేదు, సంఘ వ్యవస్థ ఉంది కానీ యాజక వ్యవస్థ లేదు. ఇది మనం గ్రహించాలి. సంఘముగా కూడుకుంటే అది ఆరాధన అవుతుంది కానీ ఏదో పాత నిబంధనకు వలె ప్రత్యక్ష గుడారానికి వలె మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ విధంగా సొలొమోను మందిరం కట్టాడో అలాగా మందిరము అనేది ఈరోజు మందిర వ్యవస్థ, యాజక వ్యవస్థ అనేది క్రైస్తవులకు లేదు. దయచేసి ఎవరు కూడా మరలా ఆ ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకి వెళ్ళకూడదు అని చెప్పేసి సాక్షాత్తు పౌలు గారే బోధిస్తా ఉన్నారు. ఎందుకని వాళ్ళకి అంత గట్టిగా బోధిస్తున్నాడు అంటే వాళ్ళు కృప ద్వారా రక్షింపబడి మరలా మేము ధర్మశాస్త్రం కిందకి వెళ్ళి నీతి క్రియలు చేయాలి, ఆ క్రియల ద్వారా మమ్మల్ని నీతిగా మేము కనపరుచుకోవాలి అన్న ఆలోచనకి వారు వెళ్ళిపోతా ఉంది. అందుకని ఇక్కడ పౌలు గారు గట్టిగా విభేదిస్తా ఉన్నాడు. మరలా ధర్మశాస్త్రం అనే కాడిని మోపద్దు. ఈరోజు ఏం చెబుతున్నారండి అనేకులు, ధర్మశాస్త్రాన్ని బోధించి 10 ఆజ్ఞలు నీకే అని చెప్పేసి చెప్తున్నారు. 10 ఆజ్ఞలు ఎప్పుడో రూపాంతరం చెందించబడ్డాయి. 6 ఆజ్ఞలు ఒక దాంట్లో, 4 ఆజ్ఞలు ఒక దాంట్లో రూపాంతరం చెందించబడ్డాయి. రూపాంతరం చెందించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటగా ఏం చెప్పాడు అంటే నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్న ఆజ్ఞలోనే మొత్తం నేను నిక్షిప్తం చేసేసాను అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. అది ఎలా కనుక్కోవాలి మనము అంటే ఒక మాట చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. పాత నిబంధన ఏం చెప్తుందంటే నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉంటే నువ్వేం చేయాలంట, వెంటనే సమాధాన పడాలి. ఇక్కడ ఏం చెప్తాను, నువ్వు బలి అనిపించేటప్పుడు ఒకవేళ నీ సహోదరుని మీద ద్వేషం ఉందనుకో నువ్వేం చేయాలి, వెంటనే ముందు అసలు ఆ బలి అక్కడ ఆపేసి నువ్వు వెళ్ళి సమాధాన పడాలి. నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా అంటున్నారు. నరహత్య చేయటం అనేది చాలా పెద్ద క్రైమ్. అలాంటిది ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే
అసలు నువ్వు సహోదరుని చూసి ద్వేషిస్తేనే నువ్వు దేవుని వాడివి కావు అని చెప్పేసి మాట్లాడతాం. కాబట్టి ఈ విషయాలన్నీ ధర్మశాస్త్రానికి స్వతంత్రులుగా ఉన్నదానికి మనం చాలా రకాల విషయాలు తేడా అనేది పరిశీలన చేయాలి. పరిశీలన చేయకుండా తిరిగి మళ్ళా ధర్మశాస్త్రం కిందకు వెళ్ళి ఈ 10 ఆజ్ఞలు నాకే అని చెప్పేసి ఇశ్రాయేలుకి ఇచ్చినవి మనం కూడా పొందుపరుచుకొని దాని ప్రకారంగా దేవుని ఎదుట నీతిమంతులుగా కనపరుచుకోవాలని మనం ప్రయత్నిస్తే మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి పుట్ట వంటివి అని చెప్పేసి జీవ గ్రంథము తెలియజేస్తాం. కాబట్టి తిరిగి మరలా ఎవరో కూడా ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకు వెళ్ళవద్దు అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు విన్నవించుకుంటా ఉన్నాడు. ఏంటి ఆ ధర్మశాస్త్రము? యాజక వ్యవస్థ, బలిపీఠ, ఇంకా పాత నిబంధన యొక్క 613 ఆజ్ఞల యొక్క అనుసరణ అనేది ఈరోజు క్రైస్తవులకు లేదు అని చెప్పేసి మనందరం కూడా గ్రహించాలి. తిరిగి దాని కిందకు తీసుకువెళ్ళి ప్రజల్ని మళ్ళా ఆ యొక్క భారాన్ని వాళ్ళ భుజాల మీద వేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి నిత్య మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.